వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే కొంచెం బేరిష్ మూమెంట్ మనకందరూ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం మనకి బేరిష్గా మనకు సిచ్యువేషన్స్ మనందరూ చూస్తున్నాం. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్? సో ఎహెడ్ ఆఫ్ బడ్జెట్ ఇటువంటి వాలటాలిటీ మోస్ట్ కామన్. లాస్ట్ వీక్ ఒక ప్యానిక్ సెల్లింగ్ చూసాం మార్కెట్లో. మనకి నిఫ్టీలోనే దాదాపుగా లాస్ట్ వీక్ ఎంత హియర్ అండ్ దేర్ 2.5% సెల్ ఆఫ్ గురైతే, స్మాల్ క్యాప్ లాస్ట్ వీక్లో 5.5% సెల్ ఆఫ్ గురైనప్పుడు మనం లాస్ట్ వీకెండ్ రివ్యూలో ఒక విషయం క్లియర్గా అనుకున్నాం, మార్కెట్లో సెల్ ఆఫ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయని. సో బేసిక్ ఇప్పుడు అవుతున్న సెల్ ఆఫ్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎహెడ్ ఆఫ్ బడ్జెట్ మేబీ పొజిషన్స్ రీఅలైన్మెంట్ జరుగుతుందేమో, నథింగ్ టు వరీ అనే కాంటెక్స్లో మనం ఉన్నాం. ఈ వారం మనకి నిఫ్టీ దాదాపుగా ఒక 1% అప్సైడ్ క్లోజ్ అయింది. ఈరోజు నెగటివ్గా ఉంది, కానీ పాజిటివ్గా క్లోజింగ్ అయితే వీక్లీ బేసిస్లో ఇచ్చింది. మనకి పోయిన వారం దాదాపు 25,000 దగ్గర ఉన్నది, ఇప్పుడు 25,320 దగ్గర క్లోజ్ అయింది. మన లాస్ట్ వీక్ అనాలిసిస్ ప్రకారం 25,500 ±150 పాయింట్స్ అప్సైడ్ ఆర్ డౌన్ సైడ్, ఆ 300 పాయింట్స్ రేంజ్ దగ్గర క్లోజ్ అవ్వచ్చు అనుకున్నాం. హియర్ అందరూ దాని దగ్గరలో క్లోజింగ్ అయితే వచ్చింది. సో మనకు అసలు ఈ వారం అంటే ఈ రోజు జరిగిన క్లోజింగ్ అయితే మాత్రం ప్యూర్లీ ప్రాఫిట్ బుకింగ్ ఎహెడ్ ఆఫ్ ఎ బడ్జెట్ అనుకోవాలి. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం అయినప్పటికీ మనకి మార్కెట్ ఓపెన్ ఉండబోతుంది. సో బేసిక్గా మనకి ఎటువంటి ఓవర్ నైట్ న్యూస్లు వస్తాయో, ఏం జరుగుతాయో, అది గ్లోబల్ అన్సర్టనిటీ ఉంది, రకరకాల ప్రిడిక్షన్స్ ఉంటాయి ఓవర్ నైట్లో. ఈ హిట్ అంతా ఎందుకులే అని చెప్పేసి చాలామంది యూజువల్గా పొజిషన్స్ అన్వైండ్ చేసి వెళ్ళిపోతారు. దీన్ని అంతవరకు మాత్రమే చూడాలి, కానీ ఇందులో ఏదో ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని అని చూడటానికి అయితే లేదు. సో ఈ వారంలో మనకి నిఫ్టీ దాదాపుగా 1% పెరిగింది, అండ్ స్మాల్ క్యాప్ దాదాపుగా 3% వరకు పెరిగింది, అండ్ మిడ్ క్యాప్ దాదాపుగా ఒక 2.5% వరకు కూడా పెరిగింది. సో మనం బ్రాడర్గా చూసుకున్నప్పుడు మార్కెట్స్లో మంచి రికవరీ కనిపించింది మనకి. వేరస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. గోల్డ్ అండ్ సిల్వర్లో విపరీతమైన ప్యానిక్ కనపడుతుంది. మనకి నిన్న 4,20,000కి వెళ్ళిన సిల్వర్ ఇప్పుడు మన మార్కెట్లో వీడియో చేసే టైంకి 3,37,000కి పడిపోయింది. దాదాపుగా 1,80,000 దగ్గరికి దాటి వెళ్ళినటువంటి సిల్వర్ ఇప్పుడు మార్కెట్లో వీడియో చేసే టైంకి 1,60,000కి పడిపోయింది. ఓకే. సో దాదాపుగా ఒక 5.5% సెల్ ఆఫ్ ఇన్ గోల్డ్, 15+% సెల్ ఆఫ్ ఇన్ సిల్వర్ జరిగింది. అది మేజర్ న్యూస్. అందులో మేజర్ ప్యానిక్ సెల్ ఆఫ్ అయితే మనకు కనిపిస్తుంది. మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కడ ప్యానిక్ సెల్ ఆఫ్ అనేది లేదు. ఏ హెడ్ ఆఫ్ బడ్జెట్ కొంత వాలటాలిటీ ఉండాల్సింది ఈ వీక్లో. మనకు ఆ వాలటాలిటీ అవుతుంది ఇంట్రాడే బేసిస్లో ఉంది. ఆల్ ఆఫ్ ద సడన్ డిప్ అవుతుంది, మళ్ళీ పాజిటివ్కి వెళ్ళి క్లోజ్ అవుతుంది. ఈ 2-3 రోజులు మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది, ఈ రోజు తప్పించి. ఈ రోజు కూడా కొద్దిగా న్యూట్రల్గా క్లోజ్ అయినా 25,400+ క్లోజింగ్ ఉండేది. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఏ హెడ్ ఆఫ్ బడ్జెట్ ఇటువంటి ప్యానిక్ సినారియోస్ ఉంటాయి, అది పెద్ద విషయం ఏం కాదు. సో మనకి నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎట్లుంటుంది, ఇదే పెద్ద ప్రశ్న. రేపు ఫిబ్రవరి 1వ తారీఖు మనకి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు మార్కెట్ ఎలా ఉండబోతుంది, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం టైం కూడా మార్కెట్ ఎట్లా క్లోజ్ కాకపోతుంది, ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. సో ఈ క్లోజింగ్స్ ఎలా ఉంటాయి అన్న దానికంటే ముందు అసలు ఈ వారంలో మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం. మనకి ఎకనామిక్ సర్వే 2026 ఒకటి బయటకు వచ్చింది. సో బేసిక్గా మన ఇండియన్ జీడిపి 6.8 నుంచి 6.8 to 7.2 రేంజ్లో ఉంటుందని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ వచ్చింది. సో దిస్ సర్వే ఈజ్ మచ్ బెటర్. అంటే బేసిక్గా మనకు ఆర్బీఐ ప్రొజెక్టెడ్ సర్వే ప్రకారం 6.5 చెప్పారు వాళ్ళు. బట్ మనకి ఎకనామిక్ సర్వే దాదాపుగా 6.8 to 7.2 ఇంకా బెటర్గా వచ్చింది. ఇది చాలా పాజిటివ్ న్యూస్ యాక్చువల్గా. ఇంత పాజిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ మార్కెట్లో ఈరోజు సెల్ ఆఫ్ ఉండడానికి గల కారణం ప్యూర్లీ ప్రాఫిట్ బుకింగ్. ఓకే, సో దట్ ఈస్ రూల్డ్ అవుట్. దెర్ ఇస్ నో బ్యాడ్ న్యూస్ ఇన్ ద మార్కెట్. ఇండియన్ ఎకానమిక్ పాజిటివ్గా ఉంది. ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనకు ఆల్రెడీ తెలిసింది. ఈ వారంలో మనకు అది వన్ ఆఫ్ ద మేజర్ న్యూస్. అండ్ దానికి సంబంధించి ఇంకా మనం ఫ్యాక్టర్ అవ్వలేదు మార్కెట్లో. సో హెడ్ ఆఫ్ బడ్జెట్ ఏ న్యూస్ ఉన్నా కానీ ఆ న్యూస్ని మార్కెట్ కొట్టేస్తుంది. ఓకే, ఇది బడ్జెట్ సీజన్. ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుంటుంది మళ్ళీ. సో EU ట్రేడ్ డీల్ అంటే ఈ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కూడా మనకి మార్కెట్లో న్యూస్ని ఫ్యాక్టర్ కింద తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఈ వారం US ఫెడరల్ రిజర్వ్ పాలసీ కూడా బయటకు వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయలేదు, పెంచలేదు, పాస్ పెట్టేశారు. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ పాస్ పెట్టడము మేబీ మార్కెట్కి అది కూడా ఒక కన్సర్న్ కింద మారుంటుంది. ఇక్కడ మనకి ఫెడ్ చైర్మన్ యొక్క లాస్ట్ ఫెడరల్ మీటింగ్ అనుకుంటా. మేబీ నెక్స్ట్ మీటింగ్కి కొత్త వాళ్ళు వస్తారనుకుంటా. హవెవర్ ఆయన టర్మ్ పదవీ కాలం కూడా ముగియబోతుంది. సో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ రాకపోవడం కొద్దిగా డిసప్పాయింటింగ్గా మార్కెట్కి కూడా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం యూఎస్లో మనకి టెక్ ఎర్నింగ్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. సో బేసిక్గా మైక్రోసాఫ్ట్ కొద్దిగా కొలాప్స్ అయింది. వాటి యొక్క ఎర్నింగ్స్ కొద్దిగా వీక్ అవ్వడంతో మైక్రోసాఫ్ట్లో కొద్దిగా
సెల్ ఆఫ్ అయితే కనిపించింది. అట్ ద సేమ్ టైం మెటాలో కొద్దిగా మంచి రిజల్ట్స్ రావడంతో మెటా మార్కెట్ని బ్యాలెన్స్ చేసింది. సో టెక్ రిజల్ట్స్ మిక్స్డ్గా రావడం అనేది మార్కెట్ యూఎస్ మార్కెట్స్లో కూడా కొద్దిగా కన్సర్న్గా మార్చింది. ఎట్ ద సేమ్ టైం ఈ వారంలో మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా కొద్దిగా ఎస్కలేట్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి గల్ఫ్ కంట్రీస్ దగ్గర కనిపించింది. సో దట్ ఇరాన్ మీదకి ఏమైనా అటాక్ చేస్తారా ఇట్లాంటి ఒక టెన్షన్ కూడా కనిపించింది. దానివల్ల ఆయిల్ ప్రైసెస్లో కొంత సర్జ్ అయినట్టుగా కూడా మనకి ఇది కూడా కనపడుతుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ దిస్ వీక్. ఒకటి కాదు, చాలా ఈవెంట్స్ జరిగాయి. కానీ మార్కెట్ ఏ ఈవెంట్ని ఏ న్యూస్ని పట్టించుకోలేదు. మనకి ఏదున్నా కానీ బడ్జెట్ తర్వాత చూసుకుందాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసింది అన్నిటిని. సో ఫర్ ద టైం బీయింగ్ మనకి ఈరోజు ఇంకా బడ్జెట్ అంటే జస్ట్ 1 డే హెడ్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ బడ్జెట్ కనుక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి పాజిటివ్గా వచ్చినట్లయితే, సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పేస్తాను. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బిజినెస్ ఈజ్ చేసే విధంగా బడ్జెట్ ఉండాలి అని. అంటే బిజినెస్ ట్యాక్సేషన్ పాలసీస్ కొద్దిగా రివైజ్ చేస్తారా అంటే బిజినెస్ ట్యాక్సేషన్ పాలసీస్ ఇన్ ద సెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కాదు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రిలేటెడ్ ట్యాక్సెస్, ఎక్స్పోర్ట్ని కొంచెం ఈజ్ చేయటము, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియాలోకి ఎక్కువ అట్రాక్ట్ చేసే విధంగా పాలసీస్ని తయారు చేయటము, ఎట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ ఏమన్నా పాలసీ రివిజన్స్ చేయటము. సో బేసిక్గా మార్కెట్కి పాజిటివ్గా ఉండే ఎలిమెంట్స్ ఏమైనా కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లయితే కనుక మేబీ ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ డే ఒక 1% ప్లస్లో క్లోజ్ అవ్వచ్చు. మార్కెట్ ఒక 1% ప్లస్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి పాజిటివ్గా ఉంటాయి. అదేంటి అంత పాజిటివ్గా ఉంటే 1% అయినా అంటే మార్కెట్ ఫస్ట్ ఈ న్యూస్ని డైజెస్ట్ చేసుకోవాలి. మార్కెట్కి మార్కెట్లో మనకి ఆ 1.5 అవర్లో మేడం గారు చెప్పినప్పుడు ఇట్ విల్ బి ఏముంటుంది, హార్డ్లీ సింగిల్ లైన్లో చెప్పుకుంటూ వస్తారు ఇది చేస్తాం అది చేస్తామని. ఫైన్ ప్రింట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఒక స్టాండ్ తీసుకుంటాయి. అప్పటిదాకా మార్కెట్ ఎటువంటి స్టాండ్ తీసుకోదు. సో మేబీ ఒక 1% మూవ్ రావచ్చు. బట్ ఆన్ ద హోల్ వీక్ మనం చూసినప్పుడు నెక్స్ట్ మనకి వీక్ ఎండింగ్ ఎప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖు 9వ తారీఖు ఎప్పుడు ఉంటుంది కదా, అప్రాక్సిమేట్గా 24,000 ప్లస్ ఆర్ మైనస్ 150 పాయింట్స్, 26,000 ప్లస్ ఆర్ మైనస్ 150 పాయింట్స్లో మేబీ మార్కెట్ ఏమన్నా నెక్స్ట్ వీక్ క్లోజింగ్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మార్కెట్లో బేరిష్ ఎలిమెంట్స్ అంటే ఏం లేవు, ఇన్ఫ్యాక్ట్ చాలా పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మార్కెట్ హ్యాస్ రియల్లీ గుడ్ థింగ్స్ టు డీల్ విత్. ఇంకా అవి ఫ్యాక్టర్ అవ్వట్లేదు. ఓకే, మేబీ ఈ బడ్జెట్ డెసిషన్ ఫైనల్ అయిన తర్వాత మిగతా వాటిని కూడా ఫ్యాక్టర్ చేద్దామని అనుకుంటుందేమో. సో కొంచెం ఓపిక పడితే ఈ ఫిబ్రవరి ఎండింగ్కి మార్కెట్ అయితే 26 అబోవ్నే సర్వైవ్ అవుతుంది. మార్కెట్ ర్యాలీ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, సర్వైవ్ అవుతుంది. సర్వైవల్ ఈజ్ డిఫరెంట్, మార్కెట్ క్లోజింగ్ ఈజ్ డిఫరెంట్. మేబీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. డిపెండ్స్, ఇన్ బిట్వీన్ ఏమన్నా గ్లోబల్ న్యూస్లు మాత్రం మనం చెప్పలేములే. కానీ ఫర్ నౌ బడ్జెట్ మాత్రం డెఫినెట్గా స్టాక్ మార్కెట్కి కొద్దిగా పాజిటివ్గానే వస్తాయని బలంగా నమ్ముతున్నాను. ఓకే, సో మార్కెట్లో బ్యాడ్ డేస్ అన్నీ కూడా ఈ ఫిబ్రవరి 1వ తారీఖుతో తొలగిపోతాయని అనుకుంటున్నాను. మార్కెట్లో రానున్న రోజులు ఇక మీదట మంచి రోజులు ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు ఫ్లరిష్ అనేది నా బలమైన నమ్మకం. ఫిబ్రవరి 1వ తారీఖున మార్కెట్ అప్డేట్స్ని రిలెంట్లెస్గా ఇచ్చి ప్రజలకు మనం దాని గురించి అవగాహన కలిగించే విధంగా ప్రయత్నం చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.